పెళ్లి చేసుకోబోతున్నారా? లేదా ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? సూపర్. ఈ టైంలో అంతా ఎక్సైట్‌మెంట్, హ్యాపీనెస్, షాపింగ్, ప్లానింగ్ ఫుల్ జోష్‌లో ఉంటారు గదా! కొత్త లైఫ్, మీ పార్ట్నర్‌తో కలిసి ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్, పిల్లలు ఇలా ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఈ బ్యూటిఫుల్ జర్నీని స్టార్ట్ చేయకముందు ఒక చిన్న స్టెప్, ఒక చిన్న జాగ్రత్త అంతే. మీ ఫ్యూచర్‌ని, మీ సంతోషాన్ని, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంటే మీరు నమ్ముతారా? ఇదేదో భయపడడానికి చెప్తున్న వీడియో అయితే కాదు. దిస్ ఈస్ ఎ వేకప్ కాల్. ఎ వీడియో దట్ కెన్ సేవ్ యువర్ లైఫ్, యువర్ మెంటల్ పీస్ అండ్ యువర్ ఫ్యూచర్ ఫ్యామిలీ ఫ్రమ్ లాట్ ఆఫ్ పెయిన్. ఈ వీడియోలో మనం పెళ్లికి ముందు ప్రతి కపుల్ మస్ట్ అండ్ షుడ్ గా చేయించుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ మెడికల్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దిస్ మైట్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో యూ వాచ్ బిఫోర్ యువర్ వెడ్డింగ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ ని రోజు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో మా రిక్వెస్ట్ ఒకటే, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అది ఒక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్ లో ముందుకు ఎలా వెళ్ళాలి, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు ఫస్ట్ మ్యాండేటరీ టెస్ట్ గురించి చెప్తాను అనమాట. సో ఫస్ట్ మన లిస్ట్ లో ఉన్న మోస్ట్ క్రూషియల్ మ్యాండేటరీ టెస్ట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అదే ఫస్ట్ వన్, థాలసేమియా అండ్ సికిల్ సెల్ అనేమియా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థాలసేమియా అండ్ సికిల్ సెల్ అనేమియా, ఈ పేర్లు మీరు వినే ఉంటారు. ఇవి బ్లడ్ కి సంబంధించిన జెనెటిక్ డిసార్డర్స్. అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, చాలా మందికి థాలసేమియా మైనర్ ఆర్ సికిల్ సెల్ ట్రైట్ లాంటివి ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు జస్ట్ ఆ జీన్ ని క్యారియర్ మాత్రమే అనమాట. వాళ్ళకి లైఫ్ లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, చాలా హెల్తీగా ఉంటారు. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, ఇద్దరు క్యారియర్స్ అంటే అబ్బాయి అండ్ అమ్మాయి ఇద్దరు థాలసేమియా మైనర్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు, ఇద్దరు క్యారియర్స్ కి పెళ్లి జరిగితే పుట్టే బేబీకి 25% ఛాన్స్ ఉంటుంది అనమాట. థాలసేమియా మేజర్ వచ్చే ఛాన్స్, అది వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా సీరియస్ కండిషన్. లైఫ్ లాంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, చాలా మెడికల్ కేర్ అనేది అవసరం. సో పెళ్లికి ముందే ఈ టెస్ట్ చేయిస్తే ఇద్దరు క్యారియర్స్ కాదో తెలుస్తుంది. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అండ్ డాక్టర్ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ సింపుల్ బ్లడ్ టెస్ట్, బట్ రిజల్ట్ లైఫ్ చేంజింగ్ ఉంటుంది. సెకండ్ థింగ్, హెచ్ఐవి అండ్ ఎస్టిఎస్. ఎస్టిఎస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. దీని గురించి మాట్లాడడానికి చాలా మంది మొహమాట పడతారు, కానీ ఈ మొహమాట మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టచ్చు. హెచ్ఐవి, సైఫిల్స్ లాంటి ఇన్ఫెక్షన్ సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతాయి. ద సాడ్ పార్ట్ ఇస్, చాలా ఎస్టిఎస్ కి సిమ్టమ్స్ ఉండవు. సో మీకు ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్న సంగతి మీకే తెలియదు. పెళ్లికి ముందు ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఇద్దరికి ఒక క్లారిటీ వస్తుంది. యువర్ స్టార్టింగ్ యువర్ న్యూ లైఫ్ విత్ హానెస్టీ అండ్ ట్రస్ట్. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ ఉంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుని పార్ట్నర్ కి తెలియకుండా పాస్ చేయడం లాంటి పెద్ద మిస్టేక్ ని అవాయిడ్ చేయొచ్చు. రిమెంబర్, ఇట్స్ నాట్ అబౌట్ జడ్జింగ్ ఈచ్ అదర్, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ ఈచ్ అదర్. అండ్ థర్డ్ థింగ్, హెపటైటిస్ బి అండ్ సి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. హెపటైటిస్ బి అండ్ సి అనేవి లివర్ ని అటాక్ చేసే వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇవి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అండ్ ఇన్ఫెక్టెడ్ మదర్ నుంచి కూడా బేబీకి రావచ్చు. హెపటైటిస్ బి లాంగ్ టర్మ్ లో లివర్ క్యాన్సర్ కి కూడా దారి తీయొచ్చు. ద గుడ్ న్యూస్ ఇస్, హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉంది. సో పెళ్లికి ముందు టెస్ట్ చేస్తే మీకు ఇన్ఫెక్షన్ లేకపోతే మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీ పార్ట్నర్ కి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. సో ఈ టెస్ట్ ఇది బోత్ ప్రివెన్షన్ అండ్ క్యూర్ కోసం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి హిమోఫీలియా. హిమోఫీలియా అనేది కూడా ఒక జెనెటిక్ డిసార్డర్. దీంట్లో బ్లడ్ సరిగ్గా క్లాట్ అవ్వదు. అంటే చిన్నది దెబ్బ తగిలినా కూడా బ్లీడింగ్ చాలా సేపు అవుతూనే ఉంటుంది. ఇది ఎక్కువగా అబ్బాయిలో కనిపిస్తుంది, కానీ అమ్మాయిలు దీనికి క్యారియర్స్ గా ఉండొచ్చు. సో పెళ్లి చేసుకున్న అమ్మాయికి క్యారియర్ స్టాటస్ తెలిస్తే ఫ్యూచర్ లో పుట్టబోయే అబ్బాయిలకి ఈ కండిషన్ వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది ముందే తెలుస్తుంది. ఇది ఫ్యామిలీ ప్లానింగ్ కోసం చాలా చాలా క్రూషియల్ అనమాట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బ్లడ్ టైప్ అండ్ RH ఫ్యాక్టర్. ఫైనల్ ద మోస్ట్ కామన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్. మీ బ్లడ్ గ్రూప్ ఏబిఓ ఇదంతా కూడా తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, దాంతో పాటు RH ఫ్యాక్టర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ కన్సర్న్ RH ఇన్కాంపిటబిలిటీ. సింపుల్ గా చెప్పాలి అంటే, అమ్మాయి అంటే మదర్ బ్లడ్ గ్రూప్ RH నెగిటివ్ అయ్యి అబ్బాయి ఫాదర్ బ్లడ్ గ్రూప్ RH పాజిటివ్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు పుట్టబోయే బిడ్డ RH పాజిటివ్ ఉంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం కాదు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ బాడీలో ఉన్న యాంటీబాడీస్ బేబీ మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది. దీనివల్ల బేబీకి సీరియస్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. దీనికి సింపుల్ ఇంజెక్షన్ తో ట్రీట్మెంట్ ఉంది. పెళ్లికి ముందే మీ RH ఫ్యాక్టర్ తెలిస్తే మీ డాక్టర్ కరెక్ట్ టైంలో ఇంజెక్షన్ ఇస్తారు అండ్ మీ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ సేఫ్ గా ఉంటాయి. చూసారా ఎంత చిన్న విషయం ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తుందో. సో మర్చిపోకండి. ఇప్పుడు కొన్ని ఆప్షనల్ బట్ రికమెండెడ్ టెస్ట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఫర్టిలిటీ ప్రాబ్లం. చాలా మంది పెళ్ళయ్యాక పిల్లలు పుట్టట్లేదు అనే విషయం వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. సొసైటీ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ చాలా ఉంటుంది. సో సింపుల్ ఫర్టిలిటీ టెస్ట్ కెన్ గివ్ యూ బేసిక్ ఐడియా. అబ్బాయిలకి సిమెన్ అనాలిసిస్, అమ్మాయిలకి బేసిక్ హార్మోనల్ టెస్ట్ ఆర్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందే తెలిసిపోతాయి. కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. పెళ్లి అయ్యాక బ్లేమ్ గేమ్, టెన్షన్ లేకుండా ఒకరికొకరు సపోర్టివ్ గా ఉండొచ్చు. ఇక్కడ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు పుట్టకపోతే
ఒకప్పుడులాగా ఓన్లీ అమ్మాయిదే ప్రాబ్లమ్, అబ్బాయి దగ్గర ఏ ప్రాబ్లం ఉండదు అనేది లేదు. ఈ మధ్య అబ్బాయిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఈ విషయాన్ని నేను ఒక అబ్బాయిగానే చెప్తున్నాను. సో అబ్బాయిలు మొహమాట పడకండి, తప్పు కాదు. మీరు ఒకరిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు దెర్ విల్ బి సమ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అంటే ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. సెకండ్ థింగ్, మెంటల్ హెల్త్ అసెస్మెంట్. మనం ఫిజికల్ గా హెల్త్ గురించి ఎంత మాట్లాడుతున్నామో మెంటల్ హెల్త్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాలి. పెళ్లి అనేది లైఫ్ లో పెద్ద చేంజ్, అడ్జస్ట్మెంట్స్, న్యూ రెస్పాన్సిబిలిటీస్, ఇలా స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. సో ఒకరి మెంటల్ స్టేటస్ గురించి ఇంకొకరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మెంటల్ స్టేట్ బాగాలేదు అన్నప్పుడు మనం ఎలా వాళ్ళని సూతింగ్ గా చూసుకోవాలి, ఒకరికొకరు సపోర్టివ్ గా ఎలా ఉండాలి, హెల్తీ రిలేషన్షిప్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఈ చెకప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది నేర్చుకుంటే కూడా మంచిది. అండ్ థర్డ్ థింగ్, జెనెటిక్ క్యారియర్ స్క్రీనింగ్. మనం తలసేమియా గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే ఇంకొన్ని జెనెటిక్ కండిషన్స్ కూడా ఉన్నాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్, మస్కులర్ డిస్ట్రోఫీ. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అలాగే రీసెంట్ గా చూసినట్లయితే చాలా మందికి డయాబెటీస్ అని, లేకపోతే థైరాయిడ్ అని, లేకపోతే ఇంకా ఇంకా చాలా బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఇలాంటివి చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా జెనెటిక్స్ ద్వారా వస్తుంది. మీరందరూ ఈ టెస్ట్లన్నీ కూడా ముందే చేయించుకుంటే మీరు ఆ రిస్క్ నుంచి బయటపడచ్చు. చూసారు కదా, ఈ టెస్ట్ లిస్ట్ చూసి భయపడకండి. ఈ టెస్ట్ చేయించుకోవడంలో అర్థం ఎవరిలోనూ తప్పు వెతకడానికి అయితే కాదు, లేదా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి అస్సలు కాదు. ద పర్పస్ ఇస్ టు బి ప్రిపేర్డ్. ఇట్స్ అబౌట్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్. ఒక ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. కానీ అసలు ప్రాబ్లమే తెలియపోతే, అందుకే ఈ టెస్ట్లు. ఇది మీ ఇద్దరి మధ్య ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది, ట్రస్ట్ ని బిల్డ్ చేస్తుంది. నీ ప్రాబ్లం నాది, నా ప్రాబ్లం నీది, మన ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాం అనే ఒక భరోసా ఇస్తుంది. మీరు మీ కొత్త లైఫ్ ని హానెస్టీగా ట్రస్ట్ తో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ టెస్ట్లు చేయించుకోండి. ఇది చాలా చాలా మంచి టెస్ట్లు. ఇక్కడ ఎటువంటి సిగ్గు లేదా భయం పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. సో అవన్నీ మీ దాకా రీచ్ అవ్వాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.